వాక్యము చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుతున్నాం ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాట్లాడితే మాకు మేలు గనక నాయన, నా మాటలను కొట్టివేసి మీరే ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడము, బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఈ రోజున ఒక వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను. కష్టాలకు మారుపేరైనటువంటి వ్యక్తి ఎవరండి? యోబు గారు. కష్టాలకు మారుపేరు ఆయన. ఇంత కష్టాలు ఎవరికి వచ్చి ఉండవనే మరి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్నటువంటిది అంతా కూడా ఒక్క రోజులోనే ఆయన కోల్పోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కొన్ని అధ్యాయాలలో ఆకాశము గురించి, సూర్యుడి గురించి, భూమి గురించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి కొన్ని జంతువుల గురించి, లెవిథాన్ గురించి కూడా ఉన్నది. అయితే ఇవన్నీ కూడా రాయబడి ఉంది. అంతేకాదు యోబు యొక్క జీవిత చరిత్ర ముఖ్యముగా ఈరోజు నేను అదే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథాన్ని ఎవరు రాసి ఉంటారు? యోబు గ్రంథాన్ని మోషే రాశాడని చరిత్రకారులు అంటారు. అయితే మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఏది ఏమైనా అద్భుతమైనటువంటి పుస్తకం. అంతేకాకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మోస్ట్ ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అంట. ప్రపంచంలోనే మొట్టమొదట ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈ పుస్తకం. అతి పురాతనమైనటువంటి పుస్తకం. ఇది సౌదీ అరేబియాలో ఒక వేరే కంట్రీ ఆనుకున్నటువంటి ఆ కంట్రీ ఆ మధ్యలో జరిగినటువంటి ఒక ఇది అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉన్నది. అక్కడ జరిగింది యోబు యొక్క కుటుంబంలో జరిగినటువంటి విషయం. అయితే యోబు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, సాక్షాత్తు దేవాది దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారండి సాక్ష్యం? దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? యోబు గురించి. అసలు పలికినటువంటి 2-3 మాటలే దేవునికి యోబు అంటే ఎంత ఇష్టమో, యోబు యొక్క జీవితం చూసి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో, యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడు ఎంతగా పొంగిపోతున్నాడో మనకు అర్థమవుతుంది అక్కడ. ఎందుకనగా ఆయన చెప్పినటువంటి మాటలు చాలా బాగుంటాయండి. అయితే చూద్దామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. అందరు కంటత పెట్టేసుకోవాలండి. ఈ ఒక్క వచనములో యోబు గురించి ఎన్ని పాయింట్లు రాశారు? 5 రాశారు. మొదటిది, అతడు యథార్థవర్తనుడు. అంటే యథార్థవర్తనుడు అంటే మందిరంలోనే కాదండోయ్, ఇంటి పక్క వాళ్ళ దగ్గర కూడా, బజార్ వెళ్ళినప్పుడు కూడా, డబ్బుల విషయంలో కూడా, అన్ని విషయాలలో కూడా యథార్థవర్తనుడు మొదటి పాయింట్. రెండోది, న్యాయవంతుడు. ఈ లక్షణం ఎవరిదండి? న్యాయవంతుడు లక్షణం ఎవరిది? యథార్థత కలిగి ఉన్నటువంటి లక్షణం ఎవరిది? దేవాది దేవునిది. న్యాయవంతుడు. 3, దేవుని యందు మనం ఏమని చేస్తామంటే, మనం పనిచేసే వాళ్ళ దగ్గర భయపడతాం. భయపడొద్దని నేను చెప్పట్లా, భయపడమని కూడా వాక్యం చెప్తూ ఉన్నది. కానీ అన్నిటికంటే భయపడవలసింది ఎవరికి? మనము దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, మా వాళ్ళు ఊరుకోరండి. చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి వాళ్ళ గురించి ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడంటే నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గసగసా గింజత కంటే హీనమైనటువంటి ఒక సేవకురాల్ని నేనే ఇలాంటి వాళ్ళ ప్రవర్తన చూసి బాధపడుతుంటే, పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఆయన అద్భుతమైన రక్షణను మనకిచ్చి అనుక్షణము మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడో అలాంటి వారి గురించి ఆలోచిస్తూ ఉండండి. బాధ వస్తుంది. మనుష్యుల గురించి కాదు మనము బ్రతకవలసింది, మనకు సమస్తం అనుగ్రహించిన దేవాది దేవుని గురించి బ్రతకాలండి. దేవుని యందు
ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, భయభక్తులని చాలా చోట్ల రాయబడి ఉంది. దానిని విడగొట్టాలి, ఖచ్చితంగా విడగొట్టాలి. భక్తి చాలా చేస్తున్నారండి. నేను అంతకుముందు కూడా చెప్పాను, మరొకసారి నేను చెప్తున్నాను, భక్తి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? భక్తితో పాటు ఏముండాలండి? భయం ఉండాలి. దట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. భక్తితో పాటు భయం ఉండాలి దేవునికి. ఆ రెండు కూడా ఈ యొక్క యోబులో ఉన్నాయి కనుకనే ఇక్కడ రాశాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము, భక్తి. మనకేంటంటే హాస్పిటల్కి వెళ్తే భయం, డాక్టర్ ఏం చెప్తాడో భయం, టెస్టులు ఏమొస్తాయో భయం, ఈ రకమైనటువంటి భయాందోళనతో చాలా ఉంటాం మనం. అట్లా అనుకుని భయం లేకుండా ఉండదు, జాగ్రత్తగా ఉండాలి. పాములు వలె వివేకులై ఉండండి ప్రపంచంలో అని ప్రభువే చెప్పారు మనకి. అయితే చూడండి, దేవుని యందు భయము, భక్తి. భయభక్తులు అన్నప్పుడు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఆ మధ్యలో గీత కొట్టండి మీరు. భయము భక్తి కలిగి చెడుతనమును. చెడుతనం అంటే ఏమేమి వస్తుందో చెడుతనములో? దేవునికి ఇష్టము లేనటువంటి ప్రతిదీ కూడా వస్తుంది. ఆ చెడుతనాన్ని విసర్జించాడండి. అంత అద్భుతమైన మాట అండి. వదిలేశాడు అంటలేదు, ఇక్కడ విడిచిపెట్టాడు అంటలేదు, దూరం పెట్టాడు అంటలేదు. విసర్జించడం అంటే ఏంటి? మరి విడిచిపెట్టడం రాయొచ్చుగా అక్కడ. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆ విధంగా చదువుకోండి. ప్రభువుని అడగండి, అయ్యా నాకు ఇది అర్థం లేదు, వివరించి చెప్పని. దేవుడు చెప్తాడు. ఇంకా అర్థం అవ్వకపోతే దేవుని సేవకులను అడగండి. విసర్జించడం అంటే ఏంటండి? రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో ఏమని రాసి ఉంటుంది? మలమూత్ర విసర్జన స్థలము అని రాసి ఉంటుందా లేదా? ప్రతి స్టేషన్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు. అవన్నీ చేసేవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుంటామండి. చూసారండి ఎంత అర్థం ఉందో? అంటే ఎన్నటికి ఎప్పటికి బ్రతికినంత కాలం కూడా అవి మళ్ళా వెనక్కి మనము ప్రతిరోజు చేసేటువంటి మళ్ళీ మన వెనక్కి తీసుకోము. విసర్జించుట అంటే అదండి. ఏం విసర్జించాడు? చెడుతనాన్ని విసర్జించాడంట. అసలు ఎన్ని క్వాలిటీస్ కలిగిన వ్యక్తిని మనం ఎక్కడన్నా చూస్తామా? చూడం. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా చాలా ఆస్తి ఉన్నది ఇతనికి. ఆ కాలంలో ఒంటెలు, గొర్రెలు, గుర్రాలు ఇవే ఆస్తులు అన్నీ ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాడు ఎలా ఉంటాడు? చాలా జాగ్రత్తగా ఉండకుండా ఇష్టానుసారంగా బ్రతికేటువంటి పరిస్థితులు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇంకెంతకంటే గొప్పోడు ఇంకోడు లేడు. అసలు మ్యాచ్ అవట్ల. గొప్పోడును ఇంత భక్తి కలిగినటువంటి వాడు మ్యాచ్ అవట్ల. కానీ ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి మరి ఉన్నాడు. అంతకుముందు కూడా మనం చూస్తే వీళ్ళు 7 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నప్పుడు వాళ్ళు చూడండి ఇంకొక అద్భుతమైనటువంటి క్వాలిటీ. ఇక్కడ 5 చూసాం. ఇంకొక అద్భుతమైనటువంటి 6వ క్వాలిటీ ఏంటంటే, తన కుమారులు కానీ తన కుమార్తెలు కానీ ఏమన్నా పాపం ఒకవేళ చేశారేమో గ్యారంటీ లేదు అక్కడ. చాలామంది ఏంటంటే మన కొడుకులు కానీ మన కూతుర్లు కానీ లేదంటే ఇంకోళ్ళు కానీ చేస్తూ ఉంటుంటే వాళ్ళని గద్దించం. ఖచ్చితంగా తప్పు చేస్తున్నప్పుడు మన కుమారుని కానీ కుమార్తెను కానీ గద్దించాలి. ఇది తప్పమ్మా. ఆ విధముగా దేవుని యొక్క బిడ్డలను మనం పెంచాలి. ఒకవేళ వాళ్ళు సరదాలుగా ఫ్రెండ్స్తో కలిసి ఎక్కువసేపు చాట్ చేశారేమో, ఈ కాలంలో గురించి చెప్పాలంటే సెల్ ఫోన్ ఎక్కువగా వాడారేమో, చెడ్డవన్నీ చూశారేమో, లేదంటే పార్టీ మూడ్లో పడిపోయి ఎక్కడన్నా దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించారే ఏమో. అన్నీ ఏమోలే, ఇక్కడ జరగల. కొడుకు కూతుర్లు అలా చేశారని కాదు. ఒకవేళ ఆ యవన బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ యవన బిడ్డలుగా ఉన్నప్పుడు సరదాలతో ఆటలతో ఇట్లా ఉన్నప్పుడు ఏదన్నా ఎక్కడన్నా చేశారేమోనని కుటుంబానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధముగా యాజకులయ్యారో అదే విధముగా ఈ కుటుంబానికి ఆయన యాజకుడయ్యాడు. గమనించండి, ఈయన యాజకుడయ్యాడు. యాజకుడు ఏం చేస్తున్నాడండి? పాప పరిహారార్థ బలిగా ఒక్కొక్కళ్ళ గురించి
ఒక్కొక్క గొర్రెనో లేదంటే మేకనో బలి అర్పిస్తూ వచ్చాడు. ఆ కాలములో పాప పరిహార్థముగా జంతువులను సమర్పించేవాళ్ళు. పలానా ఇదిగో ఒక పెద్ద కుమార్తెను వాళ్ళ ముందు ఆ గొర్రెను పెట్టి ఆ యొక్క గొర్రె నెత్తి మీద చేతులు పెట్టి, ఈమె చేసినటువంటి పాపములు ఈ గొర్రెల మీదకు వస్తూ ఉన్నాయి, ఈ గొర్రెను తండ్రి అయినటువంటి దేవుడికి పాప పరిహార్థ బలిగా ఈ కుమార్తె నిమిత్తము నేను అర్పిస్తున్నాను అని ప్రార్థన చేసి, ఆమె యొక్క చేసినటువంటి పాపములను ఈయన ప్రార్థన చేసి ప్రభు పాదాల యొద్ద క్షమాపణ ప్రార్థన చేసి ఆ గొర్రెను వధిస్తూ ఉన్నాడు. ఈ విధముగా ప్రతిదినం చేస్తున్నాడంట. రాయబడి ఉందండి ఆ మాట. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. మన చెల్లో, మన అక్కో, మన అమ్మగారో, మన పెద్దమ్మ, మా పిన్నో పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలి? నేర్చుకుందాం దేవుని బిడ్డలారా వాక్యాన్ని చూసి. నిత్యము అలాగు చేయుచుంటాడు. ఎవరైనా మనకు కష్టం కలిగించే వారి గురించి ప్రార్థన చేయాలి మనం. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అలాగే దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. మరి నాకు పెద్ద భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రతి మనిషి కంటండి 6 దేవదూతలను దేవుడు అలాట్ చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 6 దూతలు ప్రతి మనిషికి 6 దూతలను అలాట్ చేశాడంట దేవుడు. అంతకంటే ఇంకా కావాల్సింది ఏముందండి మనకి? అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇలాగే దేవదూతలను దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అందరూ కూడా యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చినటువంటి దినం వచ్చింది. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాడంట. సాతాను చాలా షేమ్లెస్ క్రీచర్ అండి. సాతాను గురించి నేను చాలా సత్యాలు చెప్తుంటా, మీరు గమనించారో లేదో. ఎక్కువగా నేను సాతాను గురించి మాట్లాడుతా ఆల్మోస్ట్ ప్రతి ప్రసంగములో కూడా. అందుకే నా మీద చాలా అటాక్స్ ఉంటాయి. షేమ్లెస్ క్రీచర్ అంటే సిగ్గుమాలినోడు. ఎందుకంటున్నానంటే పిలవకుండా వెళ్ళాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? అయితే ఈ యొక్క అపవాది కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాడు. ఒకటి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికే పిలవకుండా వెళ్తే మన యొద్దకి ఇంకెంత ఇదిగా వస్తాడండి. పిలవకుండా వస్తాడా? రాడా? వస్తాడు. జాగ్రత్త. వచ్చినప్పుడు ఆ యొక్క దూతలతో పాటు ఉండి దేవదూతలని దేవుడు మాట్లాడకుండా సాతానుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. దేవుడు ఎప్పుడు ప్రాబ్లంను ఫస్ట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేవదూతలతో కాటు ఇక్కడ సాతానుతో మాట్లాడుతూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే అదేముందండి? అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరగడం అంటే అర్థం ఏంటండి? దినములు కొద్దిగా ఉన్నవే గనక అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అక్కడ తిరుగుడే, ఇక్కడ తిరుగుడే. జాగ్రత్త. మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు, మన వాహనం ముందుకు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలుసా? నువ్వు తరమక్కల్లా. ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలుసా? నువ్వు దాని కన్నులకు ఒక వెలుగు మయముగా కనపడినప్పుడు దానంతటిగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థనా శక్తితో నింపబడినప్పుడు దానంతటిగా అదే వెళ్ళిపోద్ది. నీలో ఉన్నటువంటి వాక్యము, నాలో ఉన్న వాక్యాన్ని చూసి అది భయపడిపోయి వెళ్ళిపోద్ది. అందుకనే భక్తుడేమంటాడు తెలుసా? నీ వాక్యమును నా యొక్క హృదయంలో ఉంచుకున్నాను. హల్లెలూయా. మొన్నకు ఎవరో చచ్చిపోతే, అమ్మగారండి బైబిల్ పెట్టనండి శవం దగ్గర అంటుంది ఒక ఆవిడ వచ్చి. నేనన్నా అక్కర్లేదు, బతికున్నప్పుడు బైబిల్ ఉండాలి, బ్రతుకున్నప్పుడు బైబిల్ పట్టుకోవాలి. చచ్చిపోయిన తర్వాత బైబిల్ పెడితే ఏం లాభం అండి? ఒంట్లో బాగలేదంటే దిండి కిందకి వెళ్ళిపోద్ది బైబిల్. పెట్టుకోవద్దని అంటలా. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే వాక్యము దేనిలో ఉండాలండి? హృదయములో ఉండాలి. హల్లెలూయా.
మన కంటత రావాలి వాక్యాలు. అందుకనే అది చూసి ఏమవుతుందంటే అపవాది దానంతటిగా అదే వెళ్ళిపోతుంది. కనుక చూడండి, ఇక్కడ తిరుగులాడుతూ వచ్చేసిన ప్రత్యుత్తరం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? నా సేవకుడైన ఎంత అద్భుతమైనటువంటి అవార్డు ఇస్తున్నాడు చూడండి. దేవాది దేవుడు, నిత్యుడగు తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, ఒక్కడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బలమైన దేవుడు, బాహువును చాపి ఆయన ఆశ్చర్య కార్యాలు ఈ నలులకు కనపరిచేటువంటి దేవాది దేవుడు యోబు గురించి పలుకుతున్నటువంటి మాట, నా యొక్క సేవకుడిని చూసావా? ఒక్కసారి నా సేవకుడు, మనందరం కూడా అలా అనిపించుకోవాలండి. నా సేవకుడైన యోబుని చూసావా? దేవుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడండి ఇక్కడ అపవాదికి. దానికి కారణం ఉన్నది మీకే తెలుసు. తర్వాత అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని. వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. ఎన్ని ఉన్నాయి దీంట్లో? 5 ఉన్నాయి దీంట్లో కూడా. పైన మనం మొట్టమొదటగా వాక్యం ఏం చదువుకున్నామో అదే తండ్రి అయిన దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని కనిపెడుతున్నాడు. అటువంటి వారి మీదనే ఆయన కన్నులుంటాయని వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉండును వాక్యం చెప్తున్నటువంటి మాట. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు. కాకపోతే దేవుడు గనక ఇంకోటి యాడ్ చేశాడు. ఏమని? ఈ భూమి మీద అతడు వంటి వాడు మరొకడు లేడు. ఎంత అద్భుతమైన అవార్డు అండి. చూడండి దేవుని బిడ్డలారా. అని అన్నప్పుడు అపవాది ఏం చేస్తుందండి? 10వ వచనం. అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారండి, అన్ని తెలుస్తున్నాయండి ఇక్కడ. ఎవరి గురించి? యోబు గురించి. సాతానుకు ఎంత తెలుసో గమనించండి. బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి, ఎంత పొలం ఉంది, ఎంత బంగారం ఉంది. ఈ విధముగా యోబు గురించి సాతాను ఎంత గమనించిందో చూడండి. ఊరికే నువ్వు అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతన్ని కాపు కాసావు, అతని చుట్టూ కంచుంచావు, అతను ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ భార్యనేంటి, ఆయన యొక్క కొడుకులనేంటి, వాళ్ళ కూతురునేంటి, ఆయన యొక్క పశు సంపదనేంటి, ఆయన ఆస్తినేంటి, అన్నిటికీ కంచి వేసావంట. అంటే ఏంటంటే, ఎందుకు ఈ మాట అన్నదంటే అర్థం చేసుకున్నాం వాక్యాన్ని. చాలాసార్లు ఈ యోబుని కానీ, యోబు భార్యను కానీ, యోబు బిడ్డలను కానీ, యోబుకు కలిగినదంతను కూడా డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక శాపము, ఏదో ఒక ఇబ్బంది తీసుకురావాలని అనేక మార్లు ప్రయత్నం చేసింది. అందుకే తెలుసు దీనికి. ఆ కంచె కనపడతా ఉన్నది, దేవుడేసిన కంచె అది. ఆ కంచె ఎన్నిసార్లు ఆ యొక్క జీవితాలను పాడు చేద్దామని వెళ్ళినా, ఆ యొక్క సంపదను పాడు చేద్దామని వెళ్ళినా, వాళ్ళ బిడ్డలకు ఏదో ఒక రోగం తీసుకుని వచ్చి పాడు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కంచే కనపడతా ఉంది సాతానికి. అందుకే వచ్చి నువ్వు కంచేసావు కదా కంప్లైంట్ చేస్తుంది. చూడండి, ఊరికేనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అంటే మాటను ఎలా తీసేస్తుందో చూడండి. దేవాది దేవుడినే ఎదిరించి మాట్లాడగలిగే శక్తి ఉన్నది సాతానికంటే. మనం ఏ పాటి వారం అండి? ఏ పాటి వారం? చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది గనక వచ్చి నెత్తి మీద కూర్చుందంటే మన జీవితాలు ఎక్కడికి ఎండ్ అవుతాయో తెలీదు. భయం లేకుండా బ్రతికేస్తున్నారు. అందుకనే ఏం చేశాడంటే, చూడు నా భక్తుడైనటువంటి యోబు ఎన్ని కష్టాలైనా నా కొరకు నిలబడతాడు అనేది ఒక నిదర్శనము చూపించుటకే కాక, ఈ భూప్రపంచంలోని సమస్తమైనటువంటి మానవాళికి యోబు యొక్క జీవితం ముందు పెట్టుకొని ధైర్యపరచబడ్డానికి కానీ, దానిలో ఉన్నటువంటి ఈ యొక్క చరిత్ర గురించి, ఆకాశం గురించి, భూమి గురించి, ఆ దేవాది దేవుడు సృష్టించినటువంటి సకలమైన ఆ జంతువుల గురించి వ్రాయబడిన సంగతులు మనం అందరం తెలుసుకోవాలని ఈ యోబు గ్రంథము రాయబడి ఉన్నదని మరి నేను అనుకుంటూ ఉంటాను. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేశాడు దేవుడు? చదవండి అమ్మా. యెహోవా, ఇదిగో అతను కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. యెహోవా అన్నాడు, నువ్వు కావాలంటే
అతని యొక్క కలిగినదంతా నీ వశం ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటున్నారు కదా, అలా అన్నమాట. నీ వశములో ఉన్నవి అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చూసారండి, ప్రాణహాని మాత్రం చేయకూడదు అతనికి. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతున్నది? అపవాదికి శరీరమును రోగముతో, లేదంటే జబ్బులతో, లేదంటే బలహీనతతో, లేదంటే ఇంకోటి చేసేటువంటి అధికారం ఉన్నది, కానీ ప్రాణం మీద మాత్రం అపవాదికి అధికారము లేదు. దేవుడు అలౌ చేస్తేనే అది జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తాడండి. ఇప్పుడు ఈ శ్రమను కూడా దేవుడే అలౌ చేశాడు. యోబుకి రావాల్సినటువంటి కష్టాలన్నీ కూడా నీ ఇష్టం చేసుకో అని దేవుడే అలౌ చేశాడు. ఎలా చేసినప్పుడు ఆ యొక్క అపవాది వచ్చి మరి ఉన్నట్టుండి అన్ని కొడుకులు ఒకేసారి చచ్చిపోయారు, కూతుర్లు ఒకసారి చచ్చిపోయారు, ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క పశువులు, గాడిదలు, ఆయనకున్న సమస్తము కూడా మరి చచ్చిపోయారు. అయితే కూతుర్లు 10 మంది ఉన్నారు కదా, కూతుర్లు కొడుకులు ఎట్లా చచ్చిపోయారు అనుకుంటారేమో. ఆ యొక్క ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క మూలలు ఉన్నటువంటి ఆ యొక్క స్తంభములు కూలిపోయి అందరు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత యోబు ఒక్కడే మిగిలాడు. యోబు ఒక్కడే మిగిలిన తర్వాత యోబుకి చర్మ వ్యాధి, ఒక భయంకరమైన చర్మ వ్యాధి కూడా వచ్చింది. అంటే అపవాది ఏ విధముగా నాశనం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ చర్మవ్యాధి ఎంత భయంకరమైందంటే, కుండ పెంకులలో ఉన్నటువంటి ఒక పెంకుని తీసుకుని ఒంటిని గీరుకునేటువంటి భయంకరమైన దురదతో కూడినటువంటి చర్మ వ్యాధి వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరు? యోబు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక ప్రశ్న మనకు వస్తుంది, దేవుడు ప్రేమామయుడు కదా, లేదంటే అన్యులు నిన్ను అడుగుతాడు, రేపు ఏం చెప్తావు నువ్వు? దేవుడు ప్రేమామయుడు కదా, జాలి కలిగిన వాడు కదా, స్వస్థపరిచే దేవుడు కదా, ఆయన కన్నీళ్లను బాధను చూసి ఊరుకుని ఉండేవాడు కాదు కదా, మరి ఎందుకు యోబుకు ఇంత కష్టాలు తీసుకొచ్చాడు? ఇది మామూలు కష్టాలండి. ఎందుకు తీసుకుని వచ్చాడనంటే, దానికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక ఎగ్జాంపుల్గా యోబు అక్కడ ఉన్నాడు. పైగా ఎక్కడ కూడా పాపం చేయలేదు. మనం ఏంటంటే ఎంతో పాపాలు చేస్తుంటాం, అయినా ఏ కష్టం మనకు రాకూడదు. మన పాలసీ అది. ఆ పాలసీలు నడవండి. యోబుకి ఆ యొక్క బాధ రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అది చూస్తూ ఉన్నప్పుడు యోబు పడిన బాధను మనం చదువుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు యోబు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యానుసారంగా మీకు చూపిస్తాను. యోబు ఆయన యొక్క జీవితము ద్వారా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేమనగా ఒకసారి మనం చూద్దామండి వాక్యము. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. చాలా చక్కని మాట అండి ఇది. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. చూసారండి, రోమీలు రాసినటువంటి పత్రికలో చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. శ్రమ ఓర్పును కలిగిస్తుంది. మనకేంటంటే శ్రమ వస్తే ఓర్పును మనం కోల్పోతాం, ఉల్టా చేస్తాం. మనం ఉల్టా అంటే ఆపోజిట్, వ్యతిరేకం చేస్తాం. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మన కోపం తారస్థాయికి వెళ్ళిపోతుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ చూద్దాం, శ్రమ ఓర్పును, అమ్మయ్య ఓర్పు పట్టావలే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి అక్కడ యాడ్ అయిందండి. ఓర్పు అంటే దేనికి అంట? పరీక్షకు దారితీస్తుందంట. ఓర్పుకు ఒక్క పక్క పడుతుందంటే అది పరీక్షిస్తుంది. అది పరీక్షించి తర్వాత ఆ పరీక్షలో కూడా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అది అసలైన భక్తి, నిరీక్షణ. అయితే చూడండి, మనం అటువంటి నిరీక్షణ మనకు కలగజేసినప్పుడు ఆ శ్రమల యందు ఏంటంట మనం ఏం చేయాలి? ఏడవాలా? శ్రమలు వస్తే ఇంటి పక్క వాళ్ళ చెవులో ఇల్లు కట్టాలా సిమెంట్ లేకుండా? ఫోన్లు మాట్లాడితే
మొత్తం చాటభారతం చెప్పాలి పక్కోళ్ళకి. శరీరము ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బలహీనమవుతుంది, ఎముకలు బలహీనమవుతాయి. ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఎముకలు అన్న దగ్గర ప్రతిదాని దగ్గర కూడా వస్తుంది. నేను అనుకుంటాను నాలుగు కూడా అలాంటి బలహీనత ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలందు ఎరిగి ఎరుగుతున్నామా మనం? మనకు శ్రమ వచ్చింది ఎరుగుతున్నామా? ఆ యొక్క శ్రమ ఎందుకు వచ్చిందని అంతే ఏడుస్తున్నామా? మనం బాధపడుతున్నామా? ఇంకోళ్ళు చెప్తున్నామా? వాళ్ళ వలన ఏమాత్రము కూడా మనకు ఉపయోగం ఉండదు, అయినా చెప్తాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే గోల. అయితే చెప్పొద్దని నేను అంటలా. మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఎవరికండి? దేవునికి చెప్పుకోవాలి. వాళ్ళ చెప్పటం వలన ఏమి లాభం మనకి? దేవుని సేవకులకు చెప్పుకోవాలి. తర్వాత ప్రభుతో మాట్లాడాలి. చాలు. నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండి నీవైనా నేనైనా ఒక సాక్ష్యము లేకుండా మనం ఉంటున్నామంటే, ఒక అన్యుల మధ్య మనం ఉంటున్నామనంటే ఈ పొద్దున్న ఏం బాగాలేదండి వాళ్ళ అనకూడదండి. అన్యుల దగ్గర అసలు అనద్దు ఈ మాట. పొర్రపాటును కూడా అన్యుల ముందు మీ యొక్క బాధను కానీ, మీ కష్టాన్ని కానీ, మీ రోగాన్ని కానీ చెప్పొద్దు. చెప్పితే నీ అంతటకు నీవే నీ దేవుని యొక్క సమర్థత, నీ దేవుని యొక్క శక్తి తక్కువ చేస్తున్నట్టు లెక్క. ఏంటి మొహం అలా ఉందంటే కొద్దిగా ఇదిగా ఉందిలేండి, నా దేవుడు ఉన్నాడు కదండి స్వస్థపరచడానికి. హల్లెలూయా. ఆ మాట ఎంత గొప్ప సువార్తో తెలుసా అండి? ఎంత గొప్ప సువార్తో అది. సంవత్సరాలు పనిచేస్తుంది అది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయునని ఎరగాలి మనం అండి. దాన్ని తెలుసుకోవాలి మనం. శ్రమల యందు ఎప్పుడైనా ఎవరైనా ఈ పరిస్థితి వచ్చిందా అండి? శ్రమల యందు అతిశయం, అది ఒరిజినల్ భక్తి. దేవుని దృష్టిలో భక్తి అంటే టాప్ లెవెల్లో ఉన్నటువంటి భక్తిది. అతిశయపడాలంట. అతిశయం ఎలా ఉంటుందో మన అందరికి కూడా తెలుసు. మా అబ్బాయి 100కి 99 వచ్చిందండి అని తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళ యొక్క భుజము కొద్దిగా వెడల్పోతుంది, తలెత్తి మాట్లాడతారు. వాడికా అండి, వాడికి ఖచ్చితంగా వస్తుంది ఆ సీటు, అవలేలుగా రాస్తాడండి అనేవాళ్ళు ఉన్నారు. నా కొడుకు అబద్ధం ఆడండి, వాడు చాలా మంచివాడు, పొద్దున్నే ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళడు. అంత అతిశయపడతాం మనం. మాకు అవసరం లేదండి, 3 తరాలు కూర్చొని తినొచ్చండి. అన్ఫార్చునేట్గా లోకములో అతిశయం భయంకరంగా తయారైంది. అతిశయం ఏదంటే మనం నిజమైన క్రైస్తత్వం, నిజమైనటువంటి భక్తి, దేవుడు మెచ్చుకోదగినటువంటి బిడ్డలు ఎవరు అనంటే శ్రమలో అతిశయపడేటువంటి వారే. హల్లెలూయా. ఎందుకనగా శ్రమ దేనికి దారితీస్తుందండి? ఆశీర్వాదానికి దారితీస్తుంది.